హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి నేను చేపల పులుసు చేస్తున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాను. ప్రాసెస్ చూడండి. నేను 1 కేజీ పైనే ఉంటుందండి చేప. ఇది ఇలాగా నీట్గా నేను చేయించుకుని శుభ్రంగా నీట్గా కడుక్కున్నానండి. చూసారా ఎంత వైట్గా ఉన్నాయో ముక్కలు, అంత నీట్గా కడుక్కున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఒక్కటే ముళ్ళు ఉంటుందండి ఈ చేపకి. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, అంత మంచిగా ఉంటుంది. మా గోదావరి జిల్లాలో దీన్ని కోయింగ్ చేప అని పిలుస్తారండి. కోయింగ్ అండి ఇది. దీన్ని నేను ఇప్పుడు పులుసు పెడుతున్నాను, నా స్టైల్లో పెడుతున్నాను అనమాట. అంటే అందరూ కూడా చాలా చాలా రకాలుగా చేపల పులుసు చేస్తారండి. ఒక్కసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ నేను సాల్ట్ వేసానండి. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. మాకు కారం మేము ఎంతైతే తింటామో అంత కారం నేను వేస్తున్నానండి. మీరు ఎంతైతే తినగలరో అంత కారం మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసి 1/2 స్పూన్ వేస్తున్నానండి. చూశారు కదా వీడియోలో. ఇప్పుడు దీన్ని మనం మొత్తం ఉప్పు కారాలన్నీ చేప ముక్కలకి పట్టేలాగా అలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలండి: 1 పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, చిన్న టమాటోని అలా ముక్కలుగా చేసుకుని, కరివేపాకు, కొత్తిమీర, బెండకాయ అండి. నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని నేను రసం తీసుకుని పెట్టుకున్నాను. ఇది మెంతులు పొడి అండి. మెంతులు వేయించుకుని పొడి చేసుకున్నాను అనమాట. ఆ పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కూరకి, నీచు వాసన కూడా పోతుంది. ఇది వచ్చేసి జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు పొడి చేసుకున్నానండి. ఉప్పు, కారము, పసుపు కూడా ఇవి ఎక్స్ట్రా నేను పెట్టుకున్నాను అనమాట, ఒకవేళ సరిపోకపోతే వేసుకుందామని. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని, నేనైతే మట్టి పాత్రలో చేస్తున్నానండి. మీ ఇష్టం, మీకు ఎలా అయినా వండుకోవచ్చు. నేనైతే మాత్రం మట్టి పాత్రలో, నా దగ్గర మట్టి పాత్ర ఉంది. చేపల కూర మట్టి పాత్రలో చేస్తే చాలా బాగుంటుంది, అందుకే నేను మట్టి పాత్రలో చేస్తున్నానండి. ఇది వేడైన తర్వాత చేపల కూరకి నేను ఆయిల్ ఎక్కువే వాడతానండి. వేరుశనగ నూనె వాడుతున్నానండి నేను. చూసారా, ఆయిల్ ఎక్కువ వేసాను కాబట్టి. ఇది కొంచెం మనకి మరిగిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు కూడా మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదండి. ఫస్ట్ నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఆ పచ్చిమిరపకాయలు నూనెలో వేగడం వల్ల మనం తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట అండి. చింతపండు పులుపు అవన్నీ తీసుకుని చాలా బాగుంటాయి అన్నమాట. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు మంచిగా మనకి ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు బిర్యానీలో చూసారా, బిర్యానీలు కూడా చికెన్ బిర్యానీ చాలా రకాలుగా చేస్తారండి. అలాగే చేపల పులుసు కూడా చాలా రకాలుగా చేస్తారు. నెల్లూరు చేపల పులుసు అని అలా చేస్తారు. నేనైతే ఇలా చేస్తున్నాను, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. అలాగే కరివేపాకు అండి. కరివేపాకు మనం కర్రీస్లో ఎంత ఎక్కువ వాడితే అంత మంచిదన్నమాట అండి. చూడండి, కరివేపాకు అవి మగ్గిన తర్వాత నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. మనం చేప ముక్కల్లో కలుపుకొని పెట్టుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువైతే తీయలేం కదండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు వాటన్నిటిని కూడా మంచిగా కలిపేసుకున్నాము. చూసారా, కలిపేసుకుని మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనిద్దామండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత చూసారా, ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఒకసారి మళ్ళీ మనము మిక్స్ చేసుకుందాం ఇట్లాగా. ఇందులో టమోటా ముక్కలు కూడా వేసుకోవాలండి. ఈ టమోటా ముక్కలు వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ అనమాట అండి. మనం చింతపండు పులుసుతో చేసుకున్న చేపల పులుసు, ఇది వేసి చేసిన చేపల పులుసు చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ టమోటాలు కూడా మగ్గనిద్దాము. మూత పెట్టేశాను నేను. చూసారా, మూత తీసి చూశానండి, 10 నిమిషాలకి చక్కగా మగ్గిపోయినాయి మొత్తం. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, చక్కగా నూనె అంతా పైకి తేరిపోయిందనమాట. చూసారా, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉప్పు, కారము, పసుపు కలుపుకుని పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటిగా ఇందులో మనము ఇలాగా సర్దుకోవాలన్నమాట అండి. ఇలా చూసారా, వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలాగా నీట్గా మనం పెట్టేసుకోవాలన్నమాట.
ముక్కలు విడిపోకుండా ఉంటాయి అన్నమాట అండి. అప్పుడు అదిగోండి ఉప్పు కారం పేస్ట్ అది మిగిలింది కదండి, అందులోనే చింతపండు రసం కూడా వేసేసి నేను కలిపేసి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఈ చింతపండు రసం కూడా నేను వేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగా నాకు ఇది సరిపోయిందండి కరెక్ట్గా. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నానండి నేను. అది ఇలా రసం తీసుకుని పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు ఆ ఉప్పు కారాలు అవి ఉన్నాయి కదండి, అవి కలిసేలాగా కొంచెం అలా గరిటెతో నేను కదుపుతున్నానండి. చేప ముక్కలు గరిటెతో కదపకూడదు, కానీ మనం ఇప్పుడే కదండి వేసాము, పర్వాలేదండి కదపచ్చు. ఇప్పుడు పులుసుకు సరిపడా నేను వాటర్ పోసుకుంటున్నానండి. చేప ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకోవాలి. ఇలాగా పోసుకుని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగా మనం మొత్తం సర్దుకుని పెట్టుకోవాలన్నమాట అండి. అలాగా ఇప్పుడు మనము దీన్ని, నాకైతే కారము సరిపోయినట్టు అనిపించలేదండి. మేము కారం ఎక్కువే తింటాము, అందుకే మళ్ళా ఒక స్పూన్ కారం వేసుకున్నాను నేను. ఇప్పుడు ఆ కారం కూడా పులుసులో కలిసిపోయేలాగా నీట్గా నేను ఎలా అయితే చూపిస్తున్నానో వీడియోలో అలా కదుపుకోవాలండి. చేపల కూరని గరిటె పెట్టి తిప్పితే ముక్కలు విడిపోతాయి, అందుకే క్లాత్తో ఇలా పట్టుకుని మనము తిప్పుకోవాలన్నమాట అండి. ఇప్పుడు నేను ఇది మూత పెట్టేసి ఉడికిస్తున్నాను. ఇందులోనే బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. బెండకాయ ముక్కలు వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి కర్రీ. అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఇవి కూడా మనకి పులుసులో మంచిగా ఉడికేలాగా గరిటెతో ఒక్కసారి కలుపుకుని, కొత్తిమీర కొంచెం మిగిలిందండి, అది నేను లాస్ట్లో వేద్దామని పక్కన పెట్టాను. ఇప్పుడు ఏదైతే నేను ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ మిక్సీ పెట్టుకున్నానో అది కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మనకి పులుసులో మిక్స్ అయిపోయేలాగా ఇలాగా జస్ట్ అట్లా గరిటెతో అలా అంటే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుని ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే చేపల కూర, చేప ముక్క ఉడకడానికి పెద్ద టైం పట్టదండి. చూసారా, 10 నిమిషాల తర్వాత నేను తీసానండి మూత. అసలు మంచి స్మెల్ వచ్చి అసలు చాలా అంటే చాలా బాగుందనమాట అండి. చూడండి, ఒక్కసారి మళ్ళా కూడా క్లాత్తో అలా కదుపుకుని పెట్టుకున్నాము. అలా కదపడం వల్ల మనకి చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట అండి. చేప ముక్క కింద చక్కగా వస్తుంది. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను, అలాగా నీట్గా వస్తుంది అనమాట అండి చేప ముక్కలు కూడా. ఇప్పుడు మనము ఏదైతే మెంతుల పొడి చేసుకున్నామో ఆ మెంతుల పొడిని కూడా వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల చేపల కూర నీచు వాసన రాదండి, అందుకే నేను వేస్తున్నాను. తర్వాత దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. ఒకసారి మీరు వేసి చూడండి మెంతుల పొడి. ఒకసారి మళ్ళీ కూడా అలా కదుపుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ నేను ఉడికించుకుంటున్నానండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో పీసెస్. చేప ముక్క చూసారా ఎంత బాగుందో, అసలు చాలా బాగుందండి. అసలు కర్రీ అయితే మా వాళ్ళు చక్కగా తిన్నారు. అసలు ఇదిగోండి మా వాళ్ళకి పెట్టాను, తింటున్నారు. చాలా బాగుందంటండి, సిగ్గుపడిపోతున్నారు వీడియో తీస్తున్నానని. అయితే మీరైతే మాత్రం వండుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.